చిదంబర రహస్యం తమిళనాడులోని ఆలయ రహస్యం. చిదంబర రహస్యం అనేది తమిళనాడులోని ఒక నటరాజస్వామి ఆలయంలో దాగి ఉన్న అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక రహస్యం. భౌతిక రూపం లేని ఆకాశం అంటే శూన్యాన్ని కూడా దేవుడేనని చెప్పే తత్వమే ఈ రహస్యం. ఈ ఆలయంలో పంచభూత స్థలాలలో ఆకాశలింగంగా ప్రసిద్ధి చెందింది. మిగతా 4 ఆలయాల్లో శివుడు భౌతిక రూపముగా లింగ రూపంలో ఉంటే, ఇక్కడ మాత్రం పరమశివుడు ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామిగా కొలువై ఉన్నాడు. నటరాజస్వామికి కుడివైపున కొద్దిగా దూరంలో గర్భగుడి ఉంటుంది. అక్కడ ఎలాంటి విగ్రహము లేదా లింగము ఉండదు. ఆ ప్రదేశాన్నే చిదంబర రహస్యము అంటారు. రహస్యం లోపల ఏముంది? గర్భగుడిలో తెరలను తొలగించి పూజారులు పూజ చేస్తారు. శివుని నిరాకార రూపాన్ని అంటే ఆకాశాన్ని సూచించడానికి ఒక ఖాళీ ప్రదేశం మరియు బంగారు మారేడు దళాల అంటే బిల్వ పత్రాల మాల మాత్రమే కనిపిస్తాయి. ఎటువంటి ఆకారం లేని శూన్యమే సర్వస్వము అని, అదే శివుడు అని అక్కడ అర్థము. ఆలయ నిర్మాణం మానవ శరీర నిర్మాణానికి ప్రతీకంగా ఉంటుంది. ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు అంటే మానవ శరీరంలో నవరంధ్రాలు. కనక సభకున్న 21,600 బంగారు పలకాలు అంటే మనిషి శరీరంలో రోజువారీ శ్వాసల సంఖ్య. వాటిని బిగించిన 72,000 మేకులు అంటే శరీరంలోని నాడులకు ప్రతీకగా ఉంటాయి. శివుని తాండవము విశ్వ సృష్టి సంహారాలకు నిదర్శనమని శాస్త్రవేత్తలు సైతం అభిప్రాయపడ్డారు. కాశీలో మరణిస్తే, అరుణాచలంలో స్మరిస్తే, చిదంబరంలో జన్మిస్తే లేదా దర్శిస్తే ముక్తి లభిస్తుందని అందరి నమ్మకం. ఆలయం భూమి యొక్క అయస్కాంత భూమధ్య రేఖ అంటే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ కేంద్ర బిందువుపై నిర్మించబడింది. ఈ ఆలయము కాళహస్తి అంటే వాయులింగము మరియు కాంచీపురం పృథ్వీలింగము ఆలయాలు 3 ఒకే సరళ రేఖలో అంటే 79 డిగ్రీల రేఖాంశంలో ఉండడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. భరతనాట్యానికి ఈ ఆలయమే పుట్టినిల్లు. ఆలయ గోపురాలపై భరతనాట్యానికి సంబంధించిన 108 కరణాలు అంటే నృత్య భంగిమలు శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. చోళరాజులు ఈ ఆలయానికి బంగారు పైకప్పును అంటే కనక సభను నిర్మించి దానిని తమ దైవంగా పూజిస్తూ ఉంటారు. ఇదేనండి ఈ చిదంబర ఆలయ రహస్య నిర్మాణము.